ఉన్నతమైన ఆలోచనలను ఆచరించినప్పుడే ఉన్నతమైన వ్యక్తులుగా మారతారని ఆ కోవకు చెందిన వారే స్వర్గీయ రామోజీరావు అని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ కొనియాడారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రసకీర్తి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని డిఎన్ ప్రసాద్ కొనియాడారు. చివరి నిమిషం వరకు శ్రమలోనే తనకు విశ్రాంతి అనే నినాదంతో రామోజీరావు పనిచేశారని గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు రామోజీరావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఆయన కంటే మీరు చాలా ఉన్నత కుటుంబాల నుంచే ఉంటుంటారు. ఉన్నత అంటే కూడా బాగా ఆర్థిక పరంగా కలిగిన కుటుంబాల నుంచే ఉంటుంటారు. ఆయన ఆర్థిక పరంగా కలిగిన కుటుంబం కాదు, దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. ఒక వ్యవసాయ కుటుంబంలో తల్లి తండ్రికి పెద్ద విద్య లేదు, కాకపోతే వాళ్ళు ఇచ్చిన ప్రేమతో క్రమశిక్షణతో ఆయన ఒక వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకున్నాడు. ఇంత పెద్దవాడు అయ్యాడంటే బహుశా చాలా తెలివిగలై ఉంటాడు, ఎక్కడెక్కడో మంచి మంచి యూనివర్సిటీలో చదువుకొని ఉంటాడు అని అనుకోవచ్చు. అది కూడా లేదు. ఆయన చదువుకున్నది వీధిపడి కళాశాల కూడా ఒక చిన్న గుడివాడు లాంటి, ఆ రోజుల్లో గుడివాడు చాలా చిన్న, నారాయణఖేడ్లో సగం ఉండలేదు. అటువంటి దాంట్లో కాలేజీలో చదువుకున్నవాడు. చాలా మెరిట్ స్టూడెంట్ అంటే కాదు, అత్యవసర మార్కులతోనే పాస్ అయ్యేవాడు. కానీ ప్రపంచాన్ని చదవడం అనేది అలవాటు చేసుకున్నారు. మీకు చెప్పబోయేది కూడా అదే. మీరు చాలా మంది సపోజ్ 10వ తరగతి విద్యార్థి నాకు 40-50 మార్కులు వస్తున్నాయి, ఒక 90 తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి? దానికి మీరే ప్రణాళిక రచించాలి. ఒక సబ్జెక్ట్ లో మీరు 90 మార్కులు రావాలంటే ఒక విద్యా సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుంచి పరీక్ష రాసేంత వరకు ఏ సబ్జెక్ట్ ని లో ఎన్ని పాఠాలని ఒక ప్రణాళికాబద్ధంగా ఎంతసేపు చదవాలి రోజుకు అని చెప్పేసి మీరు ఆ పట్టుదల ప్రదర్శించితే, ఒకసారి ప్రదర్శించి చూడండి, మీరు ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీకే అవకాశం అవుతాయి. ఆయన చెప్పింది ఒకటే, క్రమశిక్షణ, ప్రణాళిక, సమయపాలన. ఈ 3 కనుక ఒక వ్యక్తి పాటించగలిగితే ఈ 3 కోసం మీరు ఏమి కోల్పోవాల్సిన అవసరం లేదు.